అందులకే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారిని శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అన్నారు. సర్వశాస్త్రములను కూడా సంపూర్ణంగా నేర్చిన మహాజ్ఞాని. తదనంతరం ఆత్మీయులారా, మరి ఇతర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథములలో వాటిని అనుసరించి వారికి మాత్రమే భగవంతుని అనుగ్రహం కలుగుతుందని వారు ప్రచారమును తెలియజేస్తూ ఉంటారు. మనం గమనించాలి. అయితే సర్వధర్మ క్షేమాన్ని కోరేటువంటిది ఏదనగా వేదములు. వేదములు విశ్వమునికే క్షేమాన్ని కోరతాయి. ఇది ఒక మతానికి మాత్రం క్షేమం కోరటం లేదు. ఉదాహరణకు సర్వే జనాః సుఖినో భవంతు తథాస్తు అంటుంది. ఇంకా ఈ యొక్క వేదముల్లో అనేకమైన మంత్రాలు ఉన్నాయి. ఋగ్వేదంలో ఉన్నాయి. ఋగ్వేదము ఇందులో 1028 మంత్రాలు 10 భాగాలు ఉన్నాయి. అంటే స్తోత్రములు బట్టి ఉంటాయి ఇవన్నీ ఋగ్వేదం అనగా. సామవేదంలో ఏముంది? సంగీతానికి సాధ్యమైనటువంటి అన్ని విషయాలు కూడా మంత్ర ప్రకారంగా వాటిలో రూపకల్పన చేశారు. ఇంక యజుర్వేదం 2 భాగాలు ఉంది. శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అని. ఈ యజుర్వేదంలో సకలమైనటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఏ యజ్ఞములు ఎలా చేయాలి, జీవన క్రమం ఎలా ఉండాలనే సంపూర్ణమైనటువంటి వైదిక విజ్ఞానం అంతా కూడా పరిపూర్ణంగా భగవంతుని ద్వారా మనకు అందించబడింది. ఇంకా అథర్వణ వేదంలో వైద్యము, మంత్ర విద్య ఇటువంటి అంశాలన్నీ కూడా కోకొల్లలుగా కనిపిస్తాయి. ఆత్మీయులారా, పూర్వంలో మన దేశంలో తక్షశిల, నలంద అనేటువంటి ఈ యొక్క వేద విద్యాలయాలు ఉండేటివి. తదనంతరం ఆ యొక్క బౌద్ధ ధర్మం వ్యాపకమై ఈ యొక్క విద్యాలయాల్లో బౌద్ధాన్ని ఎక్కువగా బోధించడం ప్రారంభించారు. అప్పుడు చైనా నుండి యువాన్ పాహి అనేటువంటి బౌద్ధలు ఆ యొక్క యాత్రికులు వచ్చారు. ఈ రెండింటినీ విశ్వవిద్యాలయాలను పరిశోధించారు. వారేమని చెప్పారంటే, మన యొక్క ధర్మాన్ని మీరు ప్రచారం చేసుకోవాలంటే ముఖ్యంగా మూలమైన వేదాన్ని మీరు అధ్యయనం చేయాలని చెప్పారు. ఆ విధంగా తక్షశిల, నలందాలో వారు కూడా వేదాధ్యయనం చేసినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. మరియు తమిళనాడు ప్రదేశంలో మనం చూస్తే దిండివనం పక్కన బరుగురు అనే ప్రదేశంలోనూ మరియు కాంచీపురంలో కూడా అనేకమైన వేద పాఠశాలలు ఉండేటివి. వాటిని ఘటికా స్థానములు తెలియజేస్తారు. వేదం వలన పరిపూర్ణమైన జీవన విధానం మనకు అలవాటు పడుతుంది. వేదసారమైనటువంటి భగవద్గీతలో మనకు జీవన విధానం ఎలా చేయాలనే విషయం పరిపూర్ణంగా వేదవ్యాసుల వారు మనకు ఉపనిషత్ సారం ద్వారా మనకు అందించారు. ఆత్మీయులారా, ఉపనిషత్తులలో కానివ్వండి, వేదంలో కూడా కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనాకాండ అని మనకు కనిపిస్తాయి. విశేషంగా 108 ఉపనిషత్తులలో ప్రధానమైనటువంటి 10 ఉపనిషత్తులకు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు భాష్యం రాశారు. అవి ఏవి? ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, తైతరేయ, ఐతరేయ, చాందోగ్యం, బృహదారణ్యకం. ఈ ఉపనిషత్తులు మనకేం తెలియజేస్తాయి? ఇవన్నీ కూడా మనకు ఆత్మవిచారాన్ని తెలియజేస్తాయి. అందులో కాంచి కామకోటి పీఠంలో ఉన్నటువంటి సురేశ్వరాచార్యుల వారు తైత్తరీయమునకు, బృహదారణ్యమునకు వార్తికములు రాశారు. వార్తికములు అనగా ఏంటి? పరిపూర్ణమైన విపులంగా ఈ యొక్క తాత్పర్యాన్ని వివరించేటువంటి విధానాన్ని వార్తికములు అని అంటారు. ఆ యొక్క వేదవ్యాస మహర్షి సమస్త ఉపనిషత్తుల సారంనంతటినీ కూడా వాటిని సంక్షిప్తంగా చేస్తూ బ్రహ్మసూత్రంలో రాశారు. అవి దాదాపుగా 1180 ఉన్నాయి. వాటిని ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు భాష్యం రాశారు. మనకు ఇప్పుడు ప్రశ్న ఏంటనగా, చాలామందిలో సందేహం ఏమిటి అనగా ఆ సందేహం తీర్చబడింది. మనకు గ్రంథం ఏదైనా ఎవరైనా అడిగితే పరిపూర్ణంగా మనం చెప్పవలసింది మనకు వేదములే మనకు ధర్మ గ్రంథములు
ఇందులో ఎంత మాత్రం సందేహం లేదని కాంచి పరమాచార్య స్వాముల వారు చెప్పారు. ఆత్మీయులారా, కాంచి పరమాచార్య స్వాముల వారు 13 ఏళ్లలో వైభవమైనటువంటి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. ఆయన సమస్త జీవితాన్నంతటినీ కూడా మన వేద ధర్మాన్ని ఆయన అభివృద్ధి చేయడం కోసం అనవరతం కృషి చేశారు. ఆయన ఈరోజు వేల కొలది వేద పండితులు మనం చూస్తున్నామంటే దానికి సంపూర్ణమైన ఆశీర్వాదమే కాంచి పరమాచార్యుల వారిది. అందుకే ఈరోజు అంత వైభవంగా అన్ని చోట్ల ప్రతి ఒక్కరూ కూడా ఎంతో వినమ్రంగా కాంచి పరమాచార్య స్వాముల వారి జయంతిని ఆచరిస్తారు. ఆచార్యుల జయంతి ఆచరించడం అంటే వేదము యొక్క గొప్పతనాన్ని మనం కొనియాడినట్లు. కావున ఎంతో సగౌరవంగా మన సద్గురువులను, ఋషులను ఇంతవరకు కొనసాగించినటువంటి అందరినీ కూడా మనం నిరంతరం స్మరించాలి. ఈ యొక్క భారతదేశానికి ఆయువు ఏదనగా పరమ పవిత్రమైన వేదము అని మనం వ్యవహరించాలి. చాలామంది సందేహం ఉంది, ఈ వేదం ఏమైనా అంతరిస్తుందా అని. దానికి ఎట్టి ఆధారాలు లేవు. ఎందుకనగా లక్షలాది సంవత్సరాలుగా భగవంతుని స్వరూపమైనటువంటి ఎందరో మహాత్ములు, ఋషులు ఈ యొక్క వేద ధర్మాన్ని కాపాడడం కోసం మరల అవతరిస్తూ వస్తున్నారు. ఈ యొక్క వేద ధర్మం అనేకమైన ఇక్కట్లను ఎదుర్కొని సజీవంగా, చిరంజీవిగా కొనసాగుతుంది. నేడు పాశ్చిమాత్యులు కూడా మన వేద ధర్మంపై ఎంతో శ్రద్ధను కనపరుస్తున్నారు. ఉదాహరణకు ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఏ ఇలా వారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వేద ధర్మములో ఉన్నటువంటి విషయాలను మన జీవితానికి అన్వయించుకోవాలా, నేటి జీవన విధానంలో డిప్రెషన్, అశాంతి, అనారోగ్యములు వీటికి ఎక్కడైనా సమాధానం ఉందా అని వారు పరిశోధన చేసుకుని వేదమే పరిపూర్ణమైనటువంటి పరిష్కారం ఇవ్వగలదు అని విశ్వసించుకొని భారతదేశంలో ఉన్నటువంటి ఎందరినో ధార్మిక భావం ఉన్న వాళ్ళని పిలిపించుకొని అక్కడ ఆశ్రమాలను కట్టిస్తున్నారు. అనేకమైన దేవాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆత్మీయులారా, అనేకమైనటువంటి వృక్ష శాఖలను పెంచుకొని వాటి కింద కూర్చుని రుద్రము, నమకము, చమకము అధ్యయనం చేస్తున్నారు. వేదాభ్యాసం చేయాలని కృషి చేస్తున్నారు. కావున ఎవ్వరూ కూడా ఎట్టి సందర్భంలో కూడా ఈ వేదం అంతరిస్తుందనేటువంటి దానికి మీరు సంశయపడవలసిన పని లేదు. యహూది అనేటువంటి కొన్ని మతాలైతే భారత రామాయణాలు జీవితానికి ఎంతో ప్రాముఖ్యమని మలేషియాలో 63 మంది నాయనార్ల గురించి, రాజుల గురించి అధ్యయనం చేసి అనేకమైన పుస్తకాలను రచించి వారు ప్రతి గృహానికి వెళ్ళి వారు పంచిపెడుతున్నారు. అంటే వేరే ధర్మం వాళ్ళు మన ధర్మంలో ఉన్న విషయాలను గ్రహించి అచ్చు వేయించి ప్రతి ఇంటికి అందిస్తున్నారు. ఇది నిజమైన గృహస్థ ధర్మం, ఇలా ఉండాలి, మన ధర్మం మన జీవితాన్ని కాపాడుకోవాలని. ఆత్మీయులారా, హిందువులు ఎట్టి సందర్భంలోనూ ఎవ్వరూ కానీ సనాతన ధర్మీయులు ఇతరులను మతంలో మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు, చేయరు కూడా. ఒకవేళ వారే మేము మీ మతంలో వచ్చి చేరుతామని పరమాచార్య స్వాముల వారి కాలంలోనూ నేడు కూడా ప్రశ్నిస్తున్నా కూడా చెప్పేటువంటి ఒకే మాట ఏంటంటే, కాంచి కామకోటి పీఠం, మీరు చెప్పిన, మీ పెద్దలు చెప్పిన మీ ధర్మంలోనే మీరు నడవండి. మీరు ఏ దేశంలో అయితే మీరు ఉంటున్నారో ఆ దేశంలో అందరితో కూడా ప్రేమ, ఆత్మీయతలు, సంస్కారవంతులై జీవించండి, అదే మా హిందూ ధర్మం చెప్పుతున్నది అని చెబుతున్నామే కానీ ఎట్టి సందర్భంలో హైందవులు ఇతరులను తమ మత మార్పిడికి ససేమిరా ఒప్పుకోరు. ఏ ధర్మాల్లో మీరున్నారు దాన్ని ఆచరించండి అని భగవద్గీత అదే చెబుతుంది. యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య చలాం శ్రద్ధాం మామేమ విదధామ్యహం. ఎవరెవరు ఏ శ్రద్ధతో మీరు భగవంతుని కొలుస్తున్నారో ఆయా శ్రద్ధ నేనే అందిస్తున్నానని భగవంతుడు అంటున్నాడు. ఆత్మీయులారా, ఆ విదేశీయుడు అనబడేటువంటి వారు ఇప్పుడు మన ధర్మం యొక్క సంప్రదాయ దుస్తులను, కుంకుమ, గాజులు ధరించడం, నామాలు పెట్టుకోవడం, విభూతి పెట్టుకోవడం, వీధులలో ఆ కృష్ణతత్వాన్ని ప్రచారం చేయడం, వాడవాడలలో వెళ్ళి భగవద్గీత పుస్తకాలను ఉచితంగా అందించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే
వారికి మన ధర్మం పైన ఎలాంటి పరిణామం ఏర్పరిచింది, వాళ్ళ జీవితాల్లో అతి ముఖ్యమైనటువంటి శాంతి సౌభాగ్యాలు వారు కోరుకుంటున్నారనే దాన్ని ఇది ఒక నిదర్శనం. కావున ఆత్మీయులారా, మన ధర్మం చాలా గొప్పది. మన ధర్మాన్ని మనం ఎప్పుడూ మరవకూడదు. మన ధర్మం ఎప్పటికీ నశించదు. ఎందుకనగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పటి 71 పీఠాధిపతులో అవిచ్ఛిన్న పరంపర కొనసాగుతూ కాంచి కామకోటి పీఠం అనవరతము కూడా ఈ యొక్క భారతదేశంలో శాంతి సుస్థిరలకు ఏకైక మార్గం వేద ధర్మము. దాన్ని మనం అనుసరించాలి అని అనేక చోట్ల పాఠశాలలను ఏర్పాటు చేస్తూ అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు కూడా కాంచి పరమాచార్య స్వాములు వారు చూపించిన రాజమార్గంలో నడుస్తుంది. అందుకే ఈరోజు కాంచి పరమాచార్య స్వాముల వారి జయంతిని సద్భక్తులందరూ ఎందుకు ఎంతో శ్రద్ధతో ఆచరిస్తున్నారంటే ఆ మహాపీఠాధిపతి ఈ జగత్తుకు అందించినటువంటి రాజమార్గము వేదధర్మం. కావున ఆత్మీయులారా, అట్టి వేదధర్మాన్ని మన పిల్లలకు, మన ధర్మము, మన మతము, మన సంస్కృతుల గురించి, మన పురాణాల గురించి, మన భగవద్గీత ఉపనిషత్తుల గురించి ప్రాథమికమైనటువంటి జ్ఞానాన్ని మనం అందించినప్పుడే మహాపురుషులకు మనం అందించిన నిజమైనటువంటి భక్తి అని చెప్తూ ఈ వాక్పుష్పములను అత్యంత భక్తితో నిరహంకారపూర్వకంగా శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల దివ్య పాద పద్మములు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర.